చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు ఎంత వసూలు చేస్తుందా అని అందరికీ ఆసక్తికరంగా మారింది. అయితే రాబోయే చిత్రాలలో జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రజనీకాంత్ చిత్రాలతో పోల్చితే ఈ మూవీ అనేది భారీగానే టార్గెట్ అనేది ఫిక్స్ అయింది. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులు, టాప్ టెక్నీషియన్లు పనిచేయడంతో ఈ మూవీకి 250 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అయింది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 126 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరిగింది. కొద్ది రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ 'కింగ్డమ్', రజనీకాంత్ 'కూలీ' చిత్రం, జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఈ చిత్రాలు తెలుగు స్టేట్స్లో వసూలు చేయాల్సిన షేర్ కన్నా పవన్ కళ్యాణ్ నటించిన 'వీరమల్లు' ఎక్కువ టార్గెట్ సాధించాలని ట్రేడ్ చెప్తుంది. ఎన్టీఆర్ 'వార్ 2' చిత్రం 87 కోట్లు, రజనీకాంత్ 'కూలీ' 46 కోట్లు, విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' 36 కోట్ల షేర్ను వసూలు చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ నటించిన 'వీరమల్లు' చిత్రం మాత్రం 100 కోట్ల రూపాయల షేర్ను వసూలు చేయాలని ట్రేడ్ చెప్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ దక్కించుకుంది ఈ మూవీ. ఇక పవన్ నుంచి నెక్స్ట్ 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మరి చూద్దాం ఈ మూవీస్ కూడా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి బిజినెస్ జరుపుకుంటాయో.